హజ్రే అస్వద్ స్వర్గం నుండి వచ్చిన రాయి. ప్రపంచంలో ఒక రాయి ఉంది, దానిని ప్రతి ముస్లిం తన చేతితో తాకాలని కోరుకుంటాడు. అదే పవిత్ర రాయి హజ్రే అస్వద్, బ్లాక్ స్టోన్. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు అంత పవిత్రం, దీని గురించి ప్రవక్త ఏమన్నారు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, హజ్రే అస్వద్ అంటే ఏమిటి? హజ్ర అంటే రాయి, అస్వద్ అంటే నలుపు, అంటే నలుపు రాయి. ఇది కాబా యొక్క తూర్పు మూలలో అమర్చబడి ఉంది. తవాఫ్ చేసే ప్రతి ముస్లింకి ఇది ప్రారంభం మరియు ముగింపు బిందువు. ఇది సుమారు 30 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న రాయి. ఇది కాబా యొక్క మూలలో వెండి కవచంతో అమర్చబడి ఉంటుంది. ఇక 2, ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే స్వర్గం నుండి వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఇలా ఉంది, హజ్రే అస్వద్ స్వర్గం నుండి భూమికి దిగింది. అప్పుడు అది తెల్లగా ఉండేది, కానీ మనుషుల పాపాలు దానిని నల్లగా మార్చాయి. తిర్మిజీ హదీస్ నంబర్ 877, ఇబ్నే మాజా హదీస్ నంబర్ 2945. ప్రవక్త చెప్పారు, అల్లాహ్ హజ్రే అస్వద్ ని స్వర్గం నుండి పంపించాడు. మొదట ఇది ప్రకాశవంతమైన తెల్లని రాయి, కానీ మన పాపాల వలన అది నల్లగా మారింది. ఇక 3, ఎవరు దానిని కాబాలో అమర్చారు? ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం కాబా నిర్మించినప్పుడు అల్లాహ్ ఆదేశంతో ఈ రాయిని కాబాలో ఉంచారు. ఖురాన్ చెబుతుంది, ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ కాబా పునాదును లేవదీశారు. సూరా అల్ బఖరా 2:127. అప్పటి నుండి ఇది కాబాలో పవిత్ర చిహ్నంగా ఉంది. ఇక 4, కాబా పునర్నిర్మాణ సమయంలో హజ్రే అస్వద్ ఘటన ఖురేష్ తెగల మధ్య గొడవకు దారితీసింది. హజ్రే అస్వద్ను ఎవరు కాబాలో ఉంచాలి అనే విషయంపై ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 35 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన ఒక అద్భుత పరిష్కారం సూచించారు. తన వస్త్రాన్ని నేలపై పరిచి హజ్రే అస్వద్ దానిపై ఉంచమన్నారు. ఆ తర్వాత ప్రతి తెగ నాయకులు ఆ వస్త్రం మూలను పట్టుకోమన్నారు. దాన్ని పైకి లేపిన తర్వాత స్వతహాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన శుభహస్తాలతో ఆ రాయిని కాబాలో అమర్చారు. అందుకే ఆయనను అల్ అమీన్, నమ్మదగిన వ్యక్తి అని పిలిచేవారు. ఇక 5వది, హజ్రే అస్వద్ ఎందుకు వెండి కవచంతో ఉంది అంటే కాలక్రమంలో రాయి పగిలి చిన్న ముక్కలుగా మారింది. దాన్ని కాపాడడానికి మరియు దాని ముక్కలను కలిపి ఉంచడానికి ఖలీఫా అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు వారి కాలంలో వెండి ఫ్రేమ్ అమర్చబడింది. తర్వాత అబ్బాసీ, ఒట్టోమన్ మరియు సౌదీ పాలకులు అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఇక 6వది, ఖియామత్ రోజున హజ్రే అస్వద్ మాట్లాడుతుంది. ప్రవక్త వారు చెప్పారు, ఖియామత్ రోజున హజ్రే అస్వద్కి నాలుక మరియు కళ్ళు ఇవ్వబడతాయి. అది దానిని నిజమైన ఈమాన్తో ముద్దు పెట్టుకున్న వారి కోసం సాక్ష్యం ఇస్తుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 961. అంటే ఈ రాయి కూడా సాక్షిగా నిలుస్తుందన్నమాట. ఇక 7వది, తవాఫ్ సమయంలో హజ్రే అస్వద్ వద్ద మొదలు పెట్టాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి హజ్రే అస్వద్ దిశగా చేతిని చూపాలి లేదా ముద్దు పెట్టాలి. ప్రతి తవాఫ్ అదే చోట నుండి ప్రారంభమవుతుంది. ఇక 8, ఈ హజ్రే అస్వద్ అనే రాయి గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. ముస్లింలు కాబాకు వెళ్ళి ఆ రాయిని పూజిస్తారని. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. ఏ ముస్లిం కూడా ఆ రాయిని దేవుడిగా భావించడు, ఆరాధించడు, కనీసం దానికి ఏమైనా శక్తులు ఉన్నాయని కూడా విశ్వసించడు. అయితే ఈ హజ్రే అస్వద్ అనే రాయి కాబా గర్భగృహంలో కానీ కాబా గృహం ఎదురుగా కానీ ప్రతిష్ఠించబడలేదు. కాబా గృహ తూర్పు మూల గోడలో అమర్చబడింది. హజ్రే అస్వద్ గురించి దైవ ప్రవక్త వారు ఇలా తెలియజేశారు, అల్లాహ్ సాక్షి, తీర్పు దినం నాడు అల్లాహ్ హజ్రే అస్వద్ను లేపినప్పుడు దానికి 2 కళ్ళు ఉంటాయి. వాటి ద్వారా అది చూస్తుంది. దానికి నోరు ఉంటుంది. చిత్తశుద్ధితో దాన్ని తాకిన వారి గురించి అది సాక్ష్యం ఇస్తుంది అని చెప్పారు. అయితే ఈ రాయిని తాకుతారు, ముద్దు పెట్టుకుంటారు, కానీ దేవుడుగా భావించరు, దీన్ని ఆరాధించరు. అయితే దీన్ని ఎందుకు తాకుతారనే విషయంలో ఉన్నటువంటి అపోహకు సంబంధించి ఆబిస్ బిన్ రబీ రదియల్లాహు అన్హు వారు ఇలా ఉల్లేఖించారు, నేను 2వ ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు వారు హజ్రే అస్వద్ను ముద్దు పెట్టుకుంటుండగా చూశాను. ఉమర్ ఆ రాయిని తాకుతూ ఇలా అన్నారు, నిస్సందేహంగా నీవు నా దృష్టిలో కేవలం ఒక రాయి మాత్రమే. నీవు ఎవ్వరికి లాభ నష్టాలు చేకూర్చలేవని నాకు తెలుసు. ఒకవేళ నేను ప్రవక్త వారు నిన్ను ముద్దు పెట్టుకుంటూ ఉండగా చూసి ఉండకపోతే నేను నీకు ఎన్నడూ కూడా ముద్దు పెట్టేవాడిని కాదు అని అన్నారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1597. అయితే హజ్రే అస్వద్ను చేతితో తాకడం ఇస్తిలాం, ప్రవక్త వారిని అనుసరిస్తూ చేయబడుతుంది. అంటే ఆ రాయిపై చేయి పెట్టేవారు, దాని అర్థం ఆ వ్యక్తి దేవుని ఏకత్వాన్ని చిత్తశుద్ధితో స్వీకరించాడని అర్థం. ఇమాం తబరీ రహీమహుల్లా వారి కథనం ప్రకారం ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇలా ప్రకటించారు, హజ్రే అస్వద్ చేతితో తాకడం ప్రవక్త వారి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ చేయడం జరుగుతుంది. అది లాభ నష్టాలు చేకూర్చే దానిలా భావించబడదు. ఇలా ఎందుకు ప్రకటించారంటే ఆనాటి ప్రజలు ఇప్పుడిప్పుడే ఇస్లాం స్వీకరించారు. ఆనాడు ఇస్లాంకు ముందు వీళ్ళు రాళ్లను గొప్పగా భావించేవారు, గౌరవించేవారు. అందువల్ల ఈ అమాయకపు ప్రజలు అజ్ఞాన కాలంలో రాళ్లను గౌరవించినట్లే ఇప్పుడు కూడా ఎక్కడ గౌరవిస్తారని భయపడి ఇలా ప్రకటన చేయించారు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆనాడు కానీ ఈనాడు కానీ ఏ ముస్లిం
ముస్లిం కూడా హజ్రే అస్వద్ని పూజించలేదు, ఆరాధించలేదు, దేవుడని భావించలేదు. కానీ కొంతమంది ఇస్లాంపై సరైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి వారు ఆ హజ్రే అస్వద్ని శివలింగం అనేటటువంటి కంపేర్ చేసే పనిలో పడిపోయారు. ఆ తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే శివలింగానికి హజ్రే అస్వద్కి ఎలాంటి పొంతన లేదు. ఎందుకంటే పురాణాల ప్రకారం శివునికి గుర్తుగా శివలింగాన్ని స్థాపిస్తారు. ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకిస్తూ మంత్రాలు చదువుతూ ఈ విధంగా పంచామృతాలతో శివలింగం దేవుడని అభిషేకిస్తారు. కానీ మక్కాలోని ఏ ముస్లిం కూడా అలా చేయడు. హజ్రే అస్వద్ని దేవుడని చెప్పడు. అదేవిధంగా కొన్ని వెబ్సైట్స్లో కూడా శివలింగం మరియు హజ్రే అస్వద్ ఒకటే అనే తప్పుడు సమాచారాన్ని కల్పించారు. దీన్ని నిజమని భావించేటటువంటి వారు కూడా కొంతమంది హిందూ సోదరులు ఉన్నారు. కానీ ప్రపంచంలో ఏ ముస్లిం కూడా హజ్రే అస్వద్ని శివలింగం అని భావించడు. ముఖ్యంగా ఈ శివలింగానికి హజ్రే అస్వద్కి చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి శివలింగాన్ని పురాణాల ప్రకారం శివునికి గుర్తుగా శివలింగాన్ని స్థాపిస్తారు. ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకిస్తూ మంత్రాలు చదువుతారు. ఈ విధంగా పంచామృతాలతో శివలింగం దేవుడని అభిషేకం చేస్తారు. కానీ మక్కాలోని ఏ ముస్లిం కూడా అలా చేయడు. అంతేకాదు శివాలయ గర్భగుడిలో శివలింగం ప్రతిష్ఠిస్తారు. కానీ హజ్రే అస్వద్ రాయిని కాబా గర్భగుడిలో కాదు, గోడలో అమర్చబడింది. కాబట్టి శివలింగానికి హజ్రే అస్వద్కి ఎలాంటి పొంతన లేదు. ఇది కేవలం కొంతమంది అజ్ఞానులు వ్యాపింపచేసినటువంటి తప్పుడు సమాచారం మాత్రమే. ముస్లింలు అల్లాను మాత్రమే నిజమైనటువంటి ఏకైక దైవంగా భావిస్తారు. ఆయనకు పుట్టుక మరణము ఆది అంతము లేదని భావిస్తారు. చిత్రపటాలు కానీ అదేవిధంగా దర్గాలు కానీ విగ్రహాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆరాధించరు. చివరికి ఒక విషయం ఏంటంటే ప్రపంచ నలుమూలల నుండి మక్కా యాత్రకు వెళ్ళి ఏ ముస్లిం కూడా కాబాలో ఉన్నటువంటి కాబాను కానీ అందులో ఉన్న హజ్రే అస్వద్ను కానీ ఎవరు పూజించరు, ఆరాధించరు కూడా. ఇస్లాంపై అవగాహన లేని వారి మాటలు విని అదే ఇస్లాం అనుకుంటే అది మీ పొరపాటు అవుతుంది. మీకు ఇంకా ఇస్లాం గురించి తెలియాలి అంటే ఒకసారి ఖురాన్ చదవండి, ప్రవక్త వారి జీవిత చరిత్రను చదవండి. దైవం మనందరికీ సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.